సీఎం రేవంత్ రెడ్డి చిట్చాట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో బీజేపీ ఆదర్శంగా తీసుకుందని, మీనాక్షి నటరాజన్ పై ఎలాంటి కేసులు లేవు, మొదట ఓట్ చోరీ జరిగింది, ఇప్పుడు సిట్ చోరీ జరుగుతుందని విమర్శించారు. ఇక పవన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి ఇబ్బందులు లేవని, తెలంగాణలో ఎవరైనా పోటీ చేయవచ్చన్నారు. శాంతి భద్రతల సమస్యలు వస్తుందనే పవన్ కళ్యాణ్ కు సభకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు. ఇక తెలంగాణలో పవన్ కు పూర్తి స్వేచ్ఛ ఉందని, ఆయనకు నచ్చినట్లు ఆయన చేసుకోవచ్చన్నారు. ఇటు పవన్ ప్రశ్నించారు, పొన్నం సమాధానం చెప్పారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే అంశకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, గుడ్ ఈవినింగ్ అనుష. ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అక్కడ స్థానికంగా మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ నిర్వహించారు. సో తాజాగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అనేక కీలక అంశాల పట్ల అక్కడ మీడియా ప్రతినిధులు తన మనసులోని మాటను బయట పెట్టారు. సో ముఖ్యంగా ఇటీవల రాష్ట్రం నెలకొన్న తాజా పరిస్థితితో పాటు 2 రోజుల పర్యటనలో భాగంగా ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ సమావేశంతో పాటు ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు కావచ్చు, కొత్త ప్రాజెక్టుల విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతూ ఉంది. సో అవకాశం బట్టి నేను ఎక్కడ కూడా బేసితలకపోకుండా రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సంక్షేమం కోసం, తెలంగాణ అభివృద్ధి కోసం నేను ఆ 10 మార్లు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోడీతో అదేవిధంగా కేంద్ర మంత్రితో భేటీ అవుతున్నప్పటికీ కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో కొంత ముందు ఏదైతే మనకు రావాల్సిన నిధులు అంత స్థాయిలో రావట్లేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పుకుంటూ వచ్చారు. అదే సందర్భంలో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలు ఉన్నారు. సో మోడీ దగ్గర గట్టిగా డిమాండ్ చేస్తే తెలంగాణకు నిధులు ప్రాజెక్టులు వస్తాయి కదా, బీజేపీకి ఎంపీలు ఉన్నా కూడా రాష్ట్ర అభివృద్ధి విషయంలో వీళ్ళు ఎందుకు గట్టిగా నినదీయడం లేదు, ఆ కేంద్రాన్ని ఎందుకు అడగడం లేదు, బీజేపీని ఎందుకు ప్రశ్నించడం లేదు అని చెప్పేసి కూడా మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. దాంతో పాటుగా ఈటల రాజేందర్ కు పేరు వస్తుందని కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ అడ్డుకుంటున్నారని చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే మొత్తం ఈటల రాజేందర్ కి ఏదో క్రెడిట్ వస్తుందని చెప్పేసి కిషన్ రెడ్డి మెట్రో విస్తరణ అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇప్పుడు ఈ వ్యాఖ్యలు చేయడం కూడా కొంత రాజకీయంగా ఆసక్తికరంగా మారాయి. ఇటీవల కాలంలో కిషన్ రెడ్డి వర్సెస్ సీఎం రేవంత్ రెడ్డిగా మారుతున్న పరిస్థితి ఉంది. అనేకమైన ఒకరిపై ఒకరు సవాళ్లు విసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. అలాంటి తరుణంలో ఇప్పుడు మరొకసారి చిట్చాట్లో భాగంగా కూడా మెట్రో విస్తరణకు సంబంధించి కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరొకసారి ఇప్పుడు మీడియా ప్రతితో చిట్చాట్లో భాగంగా కూడా అనడం కొంత సంచలనంగా మారింది. సో కిషన్ రెడ్డి తలుపులు మూసుకొని ఎవరెవరితో తెలంగాణ ప్రాజెక్టులు రాకుండా కుట్ర చేస్తున్నారో నాకు తెలుసు అని చెప్పేసి మరొకసారి కూడా చిట్చాట్లో కూడా అదే రకమైనటువంటి మొన్న రీసెంట్ గా కూడా తెలంగాణలో ఉన్న సందర్భంలో, రాష్ట్రంలో సమయంలో కూడా మాట్లాడిన సందర్భంలో కిషన్ రెడ్డి తెలంగాణ రావాల్సిన ప్రాజెక్టులు అడ్డుకుంటున్నారని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి ఢిల్లీలో కూడా మరొకసారి అదే అంశాన్ని అదే స్థాయిలో అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతో చెప్పారు. సో ఇదే దీంతో పాటుగా మరొక అత్యంత కీలకమైనటువంటి రీజనల్ రింగ్ రోడ్ అంశాన్ని కూడా కిషన్ రెడ్డి కేబినెట్ ముందుకు ఎందుకు తీసుకురావడం లేదు, కేబినెట్ మంత్రిగా ఉన్నాడు కదా కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రిగా ఉండి తెలంగాణకు న్యాయం చేయాల్సిన కిషన్ రెడ్డి ఎందుకు చేయడం లేదు, తెలంగాణకు సంబంధించిన అభివృద్ధి విషయంలో ఎందుకు చొరవ చూపడం లేదని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డిని ప్రశ్నించిన పరిస్థితి కనబడుతుంది. ఇక నెక్స్ట్ అత్యంత కీలకమైన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి అవసరమైన 1500 ఎకరాల డ్రై ల్యాండ్ ను మహారాష్ట్రతో మాట్లాడి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు, ఎందుకంటే మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కాబట్టి, ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి, సో మహారాష్ట్రతో కొంచెం మాట్లాడి తెలంగాణకు న్యాయం జరిగేలా చేయొచ్చు కదా. నేను ఇప్పటికే చాలా పలుమార్లు లేఖ రాశాను, నేరుగా మాట్లాడడానికి సిద్ధము, అవసరమైతే నాతో సహా మా మంత్రివర్గంలో కీలక నేతలు కూడా మహారాష్ట్రకు వెళ్లి చర్చలు జరపడానికి సిద్ధం అని చెప్తున్నప్పటికీ లేఖ రాసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించడం లేదు. సో కిషన్ రెడ్డి ఇట్లాంటి వ్యవహారాల్లో కీలకమైన తెలంగాణకు న్యాయం జరిగే విషయంలో ఇంత చొరవ చూపితే బాగుండేది కదా అని చెప్పేసి చెప్తున్నారు. అదే సందర్భంలో కేంద్రం కూడా జోక్యం చేసుకుని మహారాష్ట్ర నుంచి 1500 ఎకరాన్ని భూమి ఇప్పించాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. సో మొత్తం కిషన్ రెడ్డి టార్గెట్ గానే ఈ యొక్క చిట్చాట్ లో మాక్సిమం కిషన్ రెడ్డిని టార్గెట్ గా చేసుకుని రేవంత్ రెడ్డి మాట్లాడడం ఇప్పుడు చాలా సంచలనంగా మారుతోంది. మరొకసారి కిషన్ రెడ్డి విషయంలో రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి టార్గెట్ చేసినట్టుగా కూడా కనిపించింది. ఇక నెక్స్ట్ మరొక అంశం, కీలకమైన అంశం, ఇటీవల కాలంలో రాష్ట్రంలో తెలంగాణలో అత్యంత
ఒక రకంగా వివాదాస్పదంగా రెండు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా నిలిచిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో జగన్ సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదో పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పదే ప్రశ్నిస్తున్నా తెలంగాణకు వచ్చి తమ సభలకు అనుమతి ఇవ్వలేదని చెప్పేసి పవన్ కళ్యాణ్ ప్రశ్నించిన నేపథ్యంలో పొన్నం ప్రభాకర్ సమాధానం ఇచ్చారు. అదే సందర్భంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్ సభలకు కూడా అనుమతి ఇవ్వడం లేదు కదా, మరి ఇక్కడ అనుమతి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నటువంటి పవన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా జగన్ కు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసుకుని సెటరిక్ గా మాట్లాడిన పరిస్థితి. పవన్ కళ్యాణ్ కు పూర్తి స్వేచ్ఛ ఉంది, ఆయన ఏదైనా మాట్లాడవచ్చు. అంతిమంగా ఇక్కడ ప్రజలు న్యాయ నిర్ణేతలు ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. సో వచ్చి ఇక్కడ తెలంగాణకు వస్తే ఎవరు అడ్డుకోలేరు, ఎవరైనా ప్రజాస్వామ్యంలో అందరికీ పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరిస్తే ఎవరు కూడా అడ్డుకోలేరు. సో అని చెప్తూనే కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని అక్కడ ఉన్నటువంటి స్థానిక పరిస్థితి నేపథ్యంలో పోలీసులు ఈ యొక్క సభకు కావచ్చు సమావేశానికి అనుమతి ఇవ్వలేదు తప్ప, అంతే తప్ప ఒకరికి పవన్ కళ్యాణ్ కు ఇవ్వవద్దు అనేది ఆలోచన ప్రభుత్వానికి ఎప్పుడు లేదు. ఎవరికైనా ప్రజాస్వామ్యంలో అందరికీ స్వేచ్ఛ ఉంటుంది, ఎక్కడికైనా సమావేశం నిర్వహించుకోవచ్చు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఇక మరొకటి, ఇటీవల తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హిట్లర్ అనే పదం పెద్ద ఎత్తున సంచలనంగా మారింది. హిట్లర్ పైన రాజకీయంగా వివాదాస్పదంగా మారింది, రాజకీయంగా వాడి వేడి ఎవరికి వారు రేవంత్ రెడ్డిని హిట్లర్ అని చెప్పడం ద్వారా హిట్లర్ పదం మొత్తంగా పొలిటికల్ కొంత హాట్ గా స్థితి జరిగింది. సో ఈ నేపథ్యంలో హైడ్రా అనే పదం హిట్లర్ దగ్గర నుంచి వచ్చింది అని చెప్పారు. నా మాటలు మీడియా ప్రతిపక్షాలు వక్రీకరించి ప్రచారం చేస్తున్నాయి అని కూడా కొంత ఏదైతే హైడ్రాకి సంబంధించి హిట్లర్ అనే పదం ఉందో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తెలంగాణలో చాలా మంది జర్నలిస్టులు పార్టీలకు కార్యకర్తలుగా మారారు. సో పార్టీ ఛానల్స్ లాగానే వాళ్ళు కూడా పార్టీ కార్యకర్తలుగా మాట్లాడుతున్నారు అనేది కూడా కొంత చిట్చాట్ లో మాట్లాడిన ఆ పరిస్థితి ఉంది. సో మొత్తం ఎంటైర్ రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు మాట్లాడుతూ ఇక ఎవరైతే కేబినెట్ విస్తరణపై ఎదురు చూస్తున్నారో దానికి సంబంధించి కూడా కేబినెట్ విస్తరణ కొద్ది రోజులుగా ఉంటుంది. ఈ నెలలోనే తెలంగాణ రాష్ట్ర కేబినెట్ విస్తరణ మరోసారి ఉండబోతుంది. ఖాళీలను 2 భర్తీ చేస్తారని చెప్పి చర్చ జరుగుతున్న నేపథ్యంలో దానిపైన కూడా రేవంత్ రెడ్డి తనదైన స్టైల్లో స్పందించారు. సో రాహుల్ గాంధీతో చర్చ జరిగింది లేదు కేబినెట్ విస్తరణపై, మా పార్టీ ఎమ్మెల్యేలకు అందరికీ అర్హత ఉంది, కానీ 17 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి సో దానికి అనేకమైనటువంటి రాజకీయ సమీకరణాలు కావచ్చు, కుల సామాజిక ఆర్థిక సమీకరణలు దృష్టిలో పెట్టుకునే ఈ కేబినెట్ లో అవకాశాలు కల్పించే పరిస్థితి ఉంటుంది. సో అందరికి ఇవ్వలేం, కానీ నిజంగా కూడా అందరూ కూడా అర్హులే అని చెప్పి కొంత ఎవరైతే కేబినెట్ లో అవకాశం కోసం వేచి చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత సీఎం రేవంత్ రెడ్డి అందరితో ఎవరితో శత్రుత్వం లేకుండా అందరికీ అవకాశాన్ని బట్టి అర్హులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అవకాశం ఉంటుంది. తప్పకుండా కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిన వాళ్ళకే మంత్రివర్గంలో అవకాశం ఉంటుందని చెప్పకనే చెప్పిన ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో ఇక మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పేసి కూడా, ఎందుకంటే ఇప్పుడు గత 3-4 రోజులుగా రాష్ట్ర రాజకీయాలంతా కూడా మీనాక్షి నటరాజన్ విషయం చుట్టే తిరుగుతున్న నేపథ్యంలో బీజేపీ బీఆర్ఎస్ ఈ ఎంటైర్ ఎపిసోడ్ లో తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ కింగ్ లాగా ప్రవర్తిస్తుంది. సో నార్త్ కొరియా తరహాలో ఏకపార్టీ ఎన్నికలు పెడుతున్నారు అని చెప్పేసి మొత్తంగా కూడా బీజేపీని సీరియస్ గానే విమర్శించిన పరిస్థితి కనబడుతోంది. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా బీజేపీ వ్యవహరిస్తుందని, ఓటు చోరీ చేయలేక సీట్ చోరీ కూడా చేశారు అని చెప్పేసి మీనాక్షి నటరాజన్ వ్యవహారంలో అంశం పైన స్పందించి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. రిటర్నింగ్ అధికారి కూడా తప్పు చేశారు, లేని బలంతో 3వ అభ్యర్థిని పెట్టడమే బీజేపీ కుట్ర అంటూ మొత్తం ఎంటైర్ వెబ్సైట్ పైన బీజేపీ సీరియస్ గానే కొంత కామెంట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీ కుట్రను డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్ కోవట్లని ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ మీనాక్షి ఎపిసోడ్ పైన స్పందించిన పరిస్థితి కనబడుతోంది. సో జగన్ సభలకు అనుమతి ఎందుకు ఇవ్వడం లేదనే విషయంతో మాట్లాడాడు, పవన్ విషయం మాట్లాడాడు, మీనాక్షి సంబంధించిన ఎపిసోడ్ గత 3-4 రోజులుగా జరుగుతున్న మీనాక్షి ఎపిసోడ్ పై స్పందించారు. అదే సందర్భంలో కేబినెట్ విస్తరణ అంశం, కాళేశ్వరము అదే ఇతరత్ర ప్రాజెక్టులకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం కావాల్సిన నిధులు, కొత్త ప్రాజెక్టుల విషయంలో కూడా మొత్తం అనేక అంశాల పట్ల రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో మాట్లాడిన పరిస్థితి కనబడుతుంది. సో అల్టిమేట్ గా ఇప్పుడు కిషన్ రెడ్డి ముఖ్యంగా చాలా కీలకమైన అంశాలు ఏంటంటే కిషన్ రెడ్డిని మరోసారి కిషన్ రెడ్డి టార్గెట్ గానే రేవంత్ చిట్చాట్లు ఎక్కువ తెలంగాణ రాష్ట్రం రావాల్సిన నిధులను తీసుకురావడంలో కిషన్ రెడ్డి విఫలం అవుతున్నారు కేంద్ర మంత్రిగా అని చెప్పిన పరిస్థితుంది. మీనాక్షి నటరాజన్ విషయంలో బీజేపీ బీఆర్ఎస్ గేమ్ ఆడుతున్నాయి, తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. బీజేపీ అసలు విషయాన్ని డైవర్ట్ చేసేందుకే ఈ యొక్క కుట్ర కాంగ్రెస్ సంబంధించి కోవట్ అని చెప్పేసి కొత్త అంశాన్ని తెరపై తీసుకొచ్చారని చెప్పి చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. అనుష. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్ యూ.